వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు శుక్రవారం చదురుగుడి వనంగుడి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన పందిరాట కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి విచ్చేసి చదురుగుడి వద్ద పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పండితుల వేద మంత్రాల పఠనం జరుగుతుండగా పందిరాట వేసి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె శిరీష, ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు, వేద పండితులు తాత రాజేష్ శర్మ, టిఎన్ఎన్ఎస్ ప్రసాద్ శర్మ, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, కూటమి సభ్యులు అవనాపు విజయ్, బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, పిల్లా విజయ్ కుమార్ తో పాటు పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ విశేషాలను ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి, ఈవో శిరీష వివరించారు. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారు జాతర అనేది మనం ప్రతి సంవత్సరం ఏదైనా ఆనవాయితీగా జరుగుతుందో అదే జరుగుతా. అయితే నిన్నే కొత్త కలెక్టర్ మన విజయనగరం వస్తున్నారు. అయితే ఆ కొత్త కలెక్టర్ నేను చేతుల మీద అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్ కూడా కలిసి అది మొత్తంగా ఈసారి అయితే ముఖ్యంగా మనకి అమ్మవారికి ఎక్స్పాన్షన్ 1.8 crores మనం టెంపుల్ ని మనం ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఈ ఫెస్టివల్ అయిపోయాక ఆఖరికి లాస్ట్ డే చండీ హోమం 22వ తారీఖున చండీ హోమం వస్తుంది. దాని తర్వాత ఆల్రెడీ టెండర్స్ ఇచ్చారు. దాని తర్వాత మనం వర్క్ మొదలు పెట్టి వచ్చే రాబోయే నెక్స్ట్ ఫెస్టివల్ మనం ఫంక్షనల్ గా వర్క్ కంప్లీట్ చేయాలని నేను అధికారులందరికీ కూడా కోరాను. శ్రీ పైడితల్లి వారి ఆశీర్వాదం అలాగే భక్తులందరూ కూడా వచ్చి వారి ఆశీస్సులు తీసుకొని ఎప్పుడైతే 6వ తారీఖున 7వ తారీఖున మనకి అమ్మవారి జాతరగా అందరు కూడా వచ్చి ఉత్తరాంధ్ర మొత్తం నుంచి వచ్చి ఏ విధంగా ప్రతి సంవత్సరం ఆశీర్వాదం భక్తులందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ లాగే ఈ దర్శనం అనేది చైర్మన్ గారు పూసపాటి అశోక్ గజపతి రాజధాని మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించాలి. అందరు ప్రజలు లేని భక్తులు కూడా వారు అమ్మవారి ఆశీస్సులు వారికి అవకాశం కల్పించాలని ఈ దర్శనాలు అనేది పోయిన సంవత్సరం ఏర్పాటు చేశారు. అదే విధంగా కూడా ఈ సంవత్సరం కూడా ఫ్రీ దర్శనాలు అనేది ఏర్పాటు చేస్తూ మన ఊరు పట్టణని ఎలివేల్పు ఆశీర్వాదం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి ఈ రోజు నుంచి ప్రారంభించుకొని వివిధ ఘట్టాలతోటి ఈ యాత్ర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ అవుతుంది కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఇలా అందరికీ కూడా లెటర్స్ పెట్టడం, వాళ్ళ కోఆపరేషన్ తీసుకోవడం, వాళ్ళందరూ కూడా వర్క్ స్టార్ట్ చేశారు. అదే విధంగా డిఫరెంట్ సేవా ఆర్గనైజేషన్స్ అందరి నుంచి కూడా తీసుకొని వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుని ఈ ఫెస్టివల్ చాలా బాగా అయ్యేటట్టుగా అన్ని ఏర్పాటు వచ్చిన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనానికి కానీ సిరిమానోత్సవాన్ని తిలకించడానికి వచ్చే భక్తులకి కానీ ఎక్కడ ఏ విధమైన ఆటంకం రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా బాధ్యత